హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. తెలుగుదేశం పార్టీకి సరికొత్త జోష్ వచ్చింది. ఆ పార్టీలో కీలక మార్పులు జరిగాయి. పొలిట్ బ్యూరోతో పాటు జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటి వరకు ఉన్న నారా లోకేష్ గారికి ప్రమోషన్ దక్కింది. ఇక నుంచి ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీసీలకు, మహిళలకు పెద్దపీట వేస్తూ కమిటీల ఏర్పాటును చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నాం. 2029 ఎన్నికలకు సన్నద్ధమయ్యే విధంగా, పార్టీలో కొత్త రక్తానికి అవకాశం ఇచ్చే విధంగా, యువతను ప్రోత్సహించే దిశగా చంద్రబాబు నాయుడు గారు అనేక కీలకమైన మార్పులను ఈ కమిటీల కూర్పులో చేశారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి మనం గమనిద్దాం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గారు కొనసాగబోతున్నారు. పొలిట్ బ్యూరోలో సైతం అనూహ్యమైన మార్పులు చేశారు. ప్రతి కమిటీలోనూ నూతనత్వానికి ప్రాధాన్యతనిచ్చారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పును గమనించగలుగుతున్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3 వ్యవహరించబోతున్నారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మంది ఉండబోతున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సంఖ్య 7గా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మంది, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర కార్యదర్శులుగా 77 మంది వ్యవహరించబోతున్నారు. ఇక నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డి కమిటీల్లో ఒక్కొక్కరు చొప్పున నియామకాలు చేశారు. అన్ని సమీకరణాలు బేరేజు వేసుకుని కమిటీల కూర్పుపై కసరత్తు చేసిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీలను ప్రకటించినట్లు తెలుస్తోంది. గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పును కొత్త పుంతలు తొక్కించారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు అనే అభిప్రాయాలు చాలా క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా చెబుతున్నట్లే పార్టీ బలోపేతానికి పెద్దపీట వేశారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీల ప్రకటన జరిగినట్లు చాలా క్లియర్గా అర్థమవుతోంది. అందులో భాగంగానే కష్టపడే వారికి ఏ స్థాయి ప్రాధాన్యతను కల్పించారనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ఒక మండల పార్టీ అధ్యక్షురాలికి, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. ఇది ఒక సంచలనమైన నిర్ణయంగానే భావించాలి. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన పొలిట్ బ్యూరోలో గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న గంట్యాడ శ్రీదేవికి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న గుత్తికొండ ధనుంజయ్కి అవకాశాన్ని ఇచ్చారు. ఇక రాష్ట్ర కమిటీల్లో 185 మందికి గాను 50 మంది మహిళలకు అవకాశం దక్కింది. ఇక పొలిట్ బ్యూరో జాతీయ కమిటీల్లో కూడా మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతను, సముచిత స్థానాన్ని కల్పించారు. జనాభా దామాషా పద్ధతిన సామాజిక ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని ఈ కమిటీల కూర్పులో భాగంగా 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు అవకాశాన్ని కల్పించారు. బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7, మైనారిటీలకు 13 పదవుల్ని రాష్ట్ర కమిటీలో కల్పించారు. ఇక బీసీలకు 40%, ఎస్సీలకు 25%, ఎస్టీలకు 3.8%, మైనారిటీలకు 7% చొప్పున ఈ కమిటీల్లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నూతన నాయకత్వాన్ని మనం గమనించినట్లయితే అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓవైపు యువతకు ప్రాధాన్యతనిస్తూనే, మరోవైపు సీనియర్లను గౌరవిస్తూ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మహిళలకు సైతం సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఈ రకమైన కమిటీల ప్రకటన అనేది చేశారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా, నారా లోకేష్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఇక నుంచి తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యే దిశగా కీలకమైన ఆలోచనలు, వ్యూహ రచనతో ఈ కొత్త టీంతో ముందుకు సాగనుందనే అభిప్రాయాలు అయితే ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్లో, కార్యకర్తల్లో కూడా వ్యక్తమవుతున్నాయి.